ఈరోజు కాకరకాయ పచ్చడి చూద్దామండి. ఇవి మా చెట్టు కాయలండి. ఈ కాయలు తీసుకున్నాను. కొద్దిగా చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉన్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్న సన్నని ముక్కలు కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. ఇలా కాకరకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేశాను. ఇవి వేపుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. శనగ నూనె అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. రిఫైన్డ్ ఆయిల్ కానీ శనగ నూనె అయితేనే బాగుంటుంది. ఇట్లా 3 గంటల ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి. ఇలా ముక్కలు అన్నీ వేసుకొని సన్నని సగపైన ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ముక్కలు వేగేలోపు దీనిలో కావాల్సినవి చూద్దాము. 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి, గట్టిగా స్పూన్ తోటి సాల్టు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారము. ఇంకొంచెం వేసుకుందామండి కారం. ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఈలోపు చింతపండు పులుసుని రెడీ చేసుకుందాం. ఇదిగోండి ముక్కలు ఫ్రై అయిపోయినాయి. బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇంకా తీసేద్దాం. స్ట్రైనర్లోకి తీసేసుకొని దీనిలో చింతపండు పులుసు పోసుకుందాం. కాకరకాయ ముక్కలు తీసిన ఆయిల్లోనే ఈ చింతపండు గుజ్జుని పోసుకుందాం. ఆయిల్ తేరుకునేంత వరకు ఉడకనిద్దాం. దీనిలోకి ఒక చిన్న సైజు అంతా బెల్లం ముక్క. ఇదిగోండి చింతపండు ఇలా ఉడికిపోయింది. ఇంకప్పుడు మనం తీసుకున్న దినుసులన్నీ దీనిలో వేసుకొని తిప్పుకోవాలి. మీకు కరెక్ట్ క్వాంటిటీ కావాలంటే 300 గ్రామ్స్ కాకరకాయలు తీసుకోవాలి, 50 గ్రాములు చింతపండు, 50 గ్రాములు ఉప్పు. సపోజ్ ఉప్పు 50 గ్రాములకి ఈ గిన్నె వచ్చింది అనుకోండి, ఇదే గిన్నెతోటి కారం పోయాలి. 50 గ్రాములు కారం అంటే ఎక్కువ కారం వస్తుంది కనుక కొంచెం బెల్లం ముక్క. అప్పుడైనా 1 స్పూను ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకొని పోపు పెట్టుకోవటం. ఇంకోండి రెడీ అయిపోయింది. ఇంక పోపు పెట్టుకుందాం. వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాను. ఇవి బాగా వేగినాక కొంచెం ఇంగువ పొడి వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ పచ్చడి రెడీ.
మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.